ఈ జరిగినవి, జరగబోవునివి అనే కార్యక్రమం ఒక వ్యత్యాసంగా ఉంది. అయితే జరిగింది చూసామంటే గత కార్యక్రమంలో మనం యోబుని గురించి మాట్లాడాం. ఎంత గొప్ప క్యారెక్టర్. ఆయన ఎలా ఒక యుగాన్ని మారుస్తున్నాడు. అయితే కుటుంబాన్ని ఫోకస్ చేసుకున్నాడు. అయితే అందులోనూ మనం ఒక టేక్ అవే చూసాం. మీరు చెప్పినట్లు ఇంకా 2 క్యారెక్టర్స్ చూడాలనుకున్నాం గత కార్యక్రమంలో. అయితే ఆ 2 క్యారెక్టర్లు కూడా అగైన్ లోకాన్ని వ్యత్యాసంగా చూసినవారు, దేవునితో నడిచినవారు. నోవహు, దానియేలు. వారి యొక్క దృష్టి, వారు అడిగిన విధానం, వారి స్పిరిచువాలిటీ అవన్నీ ఆలోచిస్తూ ఉంటే ఈరోజు ఎలా ఉందో చూడండి. ఆ క్యారెక్టర్ చదువుతూ ఉంటే ఎలా ఎలా ఉన్నారు అనేది. అయితే జీవించారు. ఎలా ఈ మాథ్యూ 24ని దీంతో కనెక్ట్ చేయాలి? ఈ మాథ్యూ 24లో ఉండే యాక్చువల్గా ఇది ఫ్యాక్ట్గా చెప్పాలంటే డిసాస్టర్ గురించి అవును, చెప్పుకుంటున్నాం. అవును, ఈ సేమ్ డిసాస్టర్ వచ్చి ఏహెచ్కేల్ 14లో వచ్చింది, రెవల్యూషన్ 6లోనూ వచ్చింది. అప్పుడు ఈ డిసాస్టర్ గురించి చదివేప్పుడు ఈయన పర్టికులర్ గా 3 పర్సన్స్, యూనిక్ పర్సన్స్ గురించి అవును. చెప్తున్నాడు. గత కార్యక్రమంలో మీరు ప్రారంభంలోనే చెప్పారు. ఈ 3 దేవుడు గమనించి వారిని మెన్షన్ చేస్తున్నాడు. అది 2 వర్సెస్ లో ఉంటది, 14:14, 14:20లో ఉంటుంది. 2 సార్లు చెప్పారంటే ఏదో 2 సార్లు చెప్తున్నాడు అంటే ఇంపార్టెన్స్. మన భాషలో స్పిరిచువల్ డిమెన్షన్ ఉంది, ఒక పెద్ద డీప్. అప్పుడు ఈ 3 గురించి చెప్తున్నప్పుడు ఎందుకు ఈ 3 మాత్రమే? అది వీరు ఉన్నారంటే మధ్యలో వీరిని మాత్రమే కాపాడతా. అప్పుడు యాక్చువల్గా అందులో చూస్తే లోతు ఉండాలి. అవును, సొదోములో అతడు మాత్రమే ప్రత్యేకించబడ్డాడు, కానీ ఆయన గురించిన ప్రస్తావన లేదు. ఈ 3 గురించిన ప్రస్తావనే ఉంటుంది. అబ్రహాం, ఇస్సాకు వారిని గురించి చెప్పబడలేదు. అప్పుడు వీరి 3లో ఉండే స్పెసిఫికేషన్ ఏంటి, వారి మధ్యలో ఉండే యూనిక్నెస్ ఏంటి అనేది ఏదో ఒక విషయం దేవుణ్ణి ఆకర్షించింది యూనిక్ గా. అదే మనం యోబులో చూసాం. యోబు కార్యాలు ఏంటన్నది మనం పోయినసారి చూసాం. ఇప్పుడు రెండవదిగా చూసినట్లయితే దానియేలు. మనమెందుకు డానియేల్ని చూస్తున్నాం అన్నప్పుడు, డానియేల్ వచ్చి ప్రార్థనకి పేరు పొందినవాడు. మనం 2 ఎపిసోడ్లకు ముందు డానియేల్ గురించి డానియల్స్ ప్రేయర్ అని చాలా మంది సిరీస్ అనే తీశారు. సిరీస్ ఉంది, ప్రత్యేకించి ప్రేయర్ వచ్చి డానియేల్కి అయింది ఒక విశేషంగా. అప్పుడు డానియేల్ వచ్చి మనుషుల వద్ద ఒక రిక్వెస్ట్ పెట్టేవాడిగా ఉంటాడు, గాడ్ దగ్గర ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, మొదటి అధ్యాయంలో చూసినట్లయితే నెబుకద్నెజరు వారికి భోజనాన్ని నియమిస్తాడు. వీరికి శాకాహారం ఇవ్వమని అడుగుతారు ఆయన దగ్గర. ఆ యూనక్ నపుంసకుడు ఉంటాడు, ఆయన దగ్గర వీరు అడుగుతారు, మాకు శాకాహారమే ఇవ్వండి, మమ్మల్ని కావాలంటే పరీక్షించండి అంటారు. రెండవదిగా చూసినట్లయితే నెబుకద్నెజరుకి స్వప్నం వస్తుంది. దాని కొరకు దానియేలు ఏం చేస్తాడు, దేవుని దగ్గర ప్రార్థిస్తాడు. సో అక్కడ ఒక ప్రార్థన ఉంటుంది. ఆ ముగింపులో ఒకటి ఉంటుంది, దాని గురించి ఈ ఎపిసోడ్లో మాట్లాడుకుంటాం. సో 3వ అధ్యాయంలో చూసినట్లయితే అగ్నిగుండంలో పడేస్తాడు షద్రక్, మెషేక్, అబేద్నెగోని. అక్కడ కూడా ఫైనల్ గా ముగిసేప్పుడు చూస్తే షద్రక్, మెషేక్, అబేద్నెగోని చూస్తారు. కానీ ఫైనల్ గా ముగిసేప్పుడు చూసినట్లయితే వీరి 3 గవర్నర్స్ గా హెచ్చిస్తారు. నియమన విషయంలో డానియేల్ ఒక రీజన్ గా ఉంటాడు, ఇతడే రికమెండ్ చేస్తాడు వాళ్ళని. 4వ అధ్యాయంలో తిరిగి నెబుకద్నెజరు ఒక స్వప్నానికి అంటాడు, అది వివరించడానికి డానియేలే వెళ్తాడు. అదిను చూసినట్లయితే ఒక స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ లోనే అది జరిగిస్తాడు. 5వ అధ్యాయంలో బెల్షస్సరు ఒక మానవ హస్తపు వేలు రాస్తుంది, అదిను దానియేలే వీళ్ళే రివీల్ చేస్తారు. వేరే ఎవరితోనూ కాలేదు, కుదరదు. 6వ అధ్యాయంలో ప్రేయర్ చేయకూడదు అని చట్టం వస్తుంది దేశంలో. యథావిధిగా 3 మార్లు ప్రేయర్ చేస్తాడు, సింహపు బోన్లో వేస్తారు. ఆ తర్వాత గమనించి చూడండి, 7వ అధ్యాయంలో మృగాల గురించి దర్శనం కలుగుతుంది. అక్కడ చూస్తే ఒక మృగమును గురించి పర్టికులర్గా తాను తెలుసుకోవాలని ఇష్టపడ్డాడు. అప్పుడు తనకు ఒక జవాబు వస్తుంది. సో ఇట్స్ ఎ ప్రేయర్. 8వ అధ్యాయంలోనూ అదేవిధంగా 2 పొట్టేళ్ల కొమ్ములను గుర్చిన విషయము ఉంటుంది. దీనికి ఒక వివరణ అడుగుతాడు, దేవుడు అనుగ్రహిస్తాడు. అటు తర్వాత 9, 10 అధ్యాయాల్లో ఆయన ప్రేయర్ని చూస్తాం. దానికి దూతయ్యే వచ్చి జవాబు ఇవ్వడం అనేది మనం చూడగలుగుతాం. అటు తర్వాత 11వ అధ్యాయంలో విషన్, 12వ అధ్యాయంలో తిరిగి ఒక ప్రేయర్ ఉంటుంది. ఏలినవాడా, వీటిని తెలియజేయమంటే చాలు, ఇక రెస్ట్ తీసుకో అంటాడు. చాలు అని చెప్పేది దేవుడే చాలు అంటున్నాడు. సో లైఫ్ అంతా ప్రేయర్లోనే నడుపుతాడు, ప్రేయర్లోనే సక్సెస్. ప్రేయర్ 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 ప్రేయర్, ఏదో ఒక ప్రేయర్ చూస్తూనే ఉండగలము. అప్పుడు ఇటువంటి ఒక డానియేల్ ఉన్నా గాని ఆ దేశాన్ని కాపాడినట్టాడు దేవుడు. అక్కడ చెప్తున్నప్పుడు వారిలో దానియేలు ఉన్నప్పటికీ వారు తమ్మును మాత్రమే రక్షించుకొందురు గాని కుమారులనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందురు అని ఓడి యూస్ చేస్తారు. అయితే దీని వెనక ఏవై ఉంటుంది, అదే ప్రశ్న. ఇప్పుడు ఇక్కడ మనకి తెలిసిన ఒక ముఖ్యమైన విషయం, డానియేల్కి పెళ్ళవల. అవును, కుమారులు కుమార్తెలు లేరు. సో ఈ చోట డానియేల్ మాత్రం తప్పించుకుంటాడు అనేటువంటిది, కుమారులు కుమార్తెలు రక్షించబడరు అనే కాన్సెప్ట్ ఇక్కడ సెట్ కాదు. కరెక్ట్. అప్పుడు ఈ చోట డానియేల్ మాత్రం రక్షించబడతాడు అంటే దానియేలు పుస్తకం చదివితేనే గాని దానియేలు మాత్రమన్నది అర్థమవుతుంది. ఇప్పుడు 2వ అధ్యాయంలో నెబుకద్నెజరు స్వప్నానికి అంటాడు, తర్వాత ఒక ఆజ్ఞ వేస్తాడు,
ఈ కలను భావాన్ని తెలియజేయని అంతమందిని తుత్తనీయులుగా చేయమని అంటాడు. ఇది ఎవరంటే ప్రజలకి కాదు, ఒక పర్టికులర్ క్రౌడ్కి మాత్రమే. ఎవరు ఆ క్రౌడ్ అంటే ఈ రెవల్యూషన్ ఉండేటువంటి క్రౌడ్. ఇటువంటి రెవల్యూషన్స్ వారి వారి శాఖలు, దేవుని నుండి కాదు. వారు శకునగాండ్రు, గారడి విద్య, ఇటువంటి ఒక టీం ఉంది. ఈ టీంని నెబుకద్నెజర్ ఫిక్స్ చేశాడు. వీరందరినీ లేపేయమంటాడు. వీళ్ళెవరు చెప్పలేకపోతే క్లోజ్ చేయమంటాడు. ఒక టైం ఇచ్చి ఈ లోపల చెప్పకపోతే అందరు లేపేయమంటాడు. ఇప్పుడు సమస్య టోటల్ క్రౌడ్కి కాదు, ఆ పర్టికులర్ క్రౌడ్ని కాపాడగలిగిన బాధ్యత ఇప్పుడు ఎవరి దగ్గర ఉందంటే డానియల్ దగ్గర ఉంది. డానియల్ సమయం దయచేయమంటాడు. మేమెళ్ళి ప్రార్థిస్తాం, చెప్తాం, టైం ఇవ్వండి అంటాడు. అని చెప్పి వారు ప్రార్థిస్తారు. ఇప్పుడు ఈయన ప్రార్థన చేసి ఆ వివరణ ఇచ్చిన తర్వాత కాపాడబడేది ఎవరని అడిగితే ఆ క్రౌడ్. అప్పుడు దేవుడు ఇక్కడ చెప్పిన దాన్ని మెన్షన్ చేయడానికి దానియేలును మాత్రం రక్షిస్తాను అనేటువంటిది ఈయన చుట్టూ ఉండేటువంటి ఒక స్పిరిచువల్ క్రౌడ్కైనా కాపుదల, విమోచన అంతా డానియేల్ దగ్గరే ఉంటుంది. అది ఏ స్పిరిచువల్ అన్నది రెండవది. కానీ అక్కడ ఆయన ఒక నాయకుడుగా ఉన్నాడు. అక్కడ అదే కాన్సెప్ట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. యోబు అనే వ్యక్తి తన కుటుంబం కొరకు ఒక తండ్రిగా ఉండి ఒక కుటుంబానికి చేయాల్సిన మొత్తాన్ని గత ఎపిసోడ్ చూసాం. ఈ ఎపిసోడ్ ఎవరిని అడిగితే కుటుంబం తర్వాత మీకు ఉండాల్సింది మీ స్పిరిచువాలిటీ, చర్చ్, మీ ఆత్మీయ జీవితం, మీ చుట్టూ ఉండే పరిచర్య, ఇవి చూడాలి. ఈరోజు మన ఎవరికీ ఈ సెకండ్ థాటే లేదు. మనం చూసాం కదా, ఇప్పుడు గత ఎపిసోడ్లో తల్లిదండ్రులు బిడ్డలకి కాపుదల ఇవ్వకపోవడం, స్పిరిచువల్గా కాపాడకపోవడం చూసాం. ఇప్పుడు అది కూడా కరెక్ట్గా చేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళకి లేని ఒక స్వభావం గాడ్ యొక్క మైండ్. స్పిరిచువాలిటీలో తర్వాత ఉండేది గాస్పల్. సంఘ కార్యంలో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. హెవెన్లీ విషన్. ఈరోజు వెళ్తున్నారు, చర్చ్కి వెళ్తున్నారు. చర్చ్కి వెళ్ళడం అంటే ఏంటంటే ఒక సంప్రదాయం, ట్రెడిషన్. వారానికి ఒకసారి. మీకు తెలుసా, మిస్ కాకుండా వారం 30-50 సంవత్సరాలు వెళ్ళిన వారు ఉన్నారు. అయితే వారి స్పిరిచువల్ లైఫ్లో ఒక మార్పు ఉందని అడగండి, ఉండదు. ఏంటి, ఎందుకు రీజన్ అంటే వారు చర్చికి వెళ్లడం ఎటువంటిదిగా భావించారంటే నాకు ఇవ్వబడినటువంటి ఒక మత బాధ్యత. వారం వెళ్ళాలి, రావాలి. అలా వెళ్ళొచ్చిన వెంటనే పెద్దవాళ్ళు అడుగుతారు, అదే ఊర్లో ఉన్నా లేక విదేశాల్లో చదువుకోవడానికి వెళ్తే సండే అయితే అమ్మా నాన్న ఫోన్లో ఒక ప్రశ్న అడుగుతారు, ఈరోజు చర్చికి వెళ్ళేవా అని అడుగుతాడు. వెళ్ళొచ్చాను అంతే. అందరితో ఆ కాన్వర్జేషన్ అలా ముగిసిపోతుంది. కానీ క్రితం అలాగుండేది కాదు. నేను చెప్పేది గత జనరేషన్ వరకు. ఎలాగంటే ఈరోజేంటి ప్రసంగం అనే ఒక ప్రశ్న అడుగుతారు. కొన్ని ఇండ్లలోనైతే డైరీ ఇస్తారు పిల్లలకి, రాసి నోట్ చేసి తీసుకురమ్మని. అది కూర్చుని చూసే తల్లిదండ్రులు ఉండేవాళ్ళు. అందులో స్పెల్లింగ్ మిస్టేక్ ఉండడం అవన్నీ వేరే. అయితే వచ్చిన వెంటనే ఏంటి రాస్తున్నారని చూసే తల్లిదండ్రులు ఉండేవారు. రాసావా అని అడిగేవాళ్ళు ఉంటారు. అది ప్రాక్టీస్ చేసిన మేజర్ జనరేషన్, అది దాటొచ్చిన మేజర్ జనరేషన్ చూశారంటే నెక్స్ట్ జనరేషన్లో మంచి స్పిరిచువల్ పర్సన్గా మరి సేవకులు అయ్యేందుకు అవకాశం ఉండింది. ఇప్పుడు అవన్నీ కావు. నలుగురును మంచి డ్రెస్, మంచి అలంకారం. వారెళ్తున్నప్పుడే మంచి కుటుంబం అండి, మంచి ఫోన్ ఉంది, మంచి కుటుంబం, గౌరవమైన కుటుంబం. చర్చిలో మంచి మర్యాద. వారొచ్చేప్పుడే వారిని ఏమని చెప్పి పిలుస్తారు, ఆయన పనేదో దాన్ని బట్టే ఆయన ఆడిటర్ వస్తున్నాడు, ఇంజనీర్ వస్తున్నాడు, డాక్టర్ ఫ్యామిలీ, ఇలా చెప్తున్నారు కదా, మంచి స్పిరిచువల్ ఫ్యామిలీ. ఈరోజు అది ఇక్కడ పోయింది. ఈరోజు చర్చ్ లోపల మనం ఒక మంచి తరహా పొద్దస్తు మా అమ్మ ఒక మాట చెప్తారు, ఇండ్లలో ఈ మనీ ప్లాంట్ అనేది పెడుతూ ఉంటారు. మీరు చూసుంటారో తెలీదు, క్రోటన్స్ అని చెప్తుంటారు. చిన్నదిగా ఉంటుంది, తొట్టిలో ఉంచుతారు, కానీ పాకుతుంది. అవును, అది అట్లే ఇంట్లో అది అందంగా ఉంటుంది. అది ఇంటి ముందర, అది ఒరిజినల్, డూప్లికేట్ కాదు. ఇప్పుడుండే ప్లాస్టిక్ ఆకులు కావు. అలా వెళ్తుంది. మా అమ్మ కొంతమందిని చూసి చెప్తారు, వాడు క్రోటన్స్ రా అంటుంది. ఏం చెప్తున్నారమ్మా, వాడింటికి అందంగా ఉన్నాడే గాని వాడి వల్ల ప్రయోజనమే లేదా. ఆ క్రోటన్స్ అని చూశారంటే పూలు పుయ్యవు, కాయలు కాయవు, వాసన ఉండదు, ఏది ఉండదు, స్మెల్ కూడా ఉండదు. అదొక అందానికి అదే అలాగ ఉంటుంది. అదే విధంగా క్రోటన్స్ ఈరోజు చర్చిలో ఉన్నాయి. ఓహో, చర్చికి వస్తారు, అందంగా ఉంటారు, కూర్చుని నలుగురు భార్య భర్త పిల్లలు కూర్చుని ఉంటారు, ప్రైజ్ ది లార్డ్ అంటారు. అలా చూస్తే లుక్గా ఉంటారు. లుక్ అంతా కోట్ షూట్ నీట్గా ఉంటుంది. బట్ క్రోటన్స్ చర్చ్కో దేవునికో వీరి వల్ల ఏ ప్రయోజనం లేదు. వెంటనే వీళ్ళు చెప్పే మరొక మాట, దశమభాగ కానుకలని కరెక్ట్గా ఇస్తారంటారు. అది దేవుడిచ్చిన దాంట్లో తిరిగి ఇస్తున్నారు. మీరు దేవునికి ఏమిచ్చారు? మీ స్పిరిచువాలిటీ ఒక మైండ్ సెట్. ఎవరో ఒకరు చస్తారు. డానియేల్ బాధపడ్డాడు. ఒక స్పిరిచువల్ బాధింపు కలుగుతుంది. ఒక గ్రూప్ ఉంటుంది, వాడు మాకు చెందనివాడు, వాళ్ళెవరో అని కూడా అనుకోలేదు, బబులోను జ్యోతిష్కులు అని కూడా అనుకోలే. అంతమంది కొరకు తనకేముండింది? ఒక మైండ్, భారం ఉండింది.
ఈరోజు ఆ గాస్పల్ మైండో నాకు చాలా ఆశ్చర్యం బ్రదర్. మన తల్లిదండ్రులందరికీ ఉండేది, మీకు జ్ఞాపకం ఉండుంటది. మిషన్ మైండ్ అనేది నార్మల్గానే ఉండింది, ఇన్బిల్ట్గా ఉంది. ఇన్బిల్ట్గా ఉండింది మిషన్ మైండ్ అన్నది. ఈనాటికి మీరు వెళ్ళి చూడండి, అధిక శాత సంఘాలు మిషన్ హెల్ప్ చేస్తాయి. మిషన్ కంటూ తీసి పెడతారు వచ్చిన దాంట్లో, అది కూడా దాటి ఈ రోజు వారు త్యాగం చేయడం ద్వారా స్కూల్స్, హాస్పిటల్స్ ఉన్నాయనే విషయం ఈ రోజు మనమంతా మర్చిపోయాం. వరల్డ్ వైడ్ ఇంతమంది మిషనరీస్ త్యాగం చేసి మరి 100 సంవత్సరాల క్రితం చూడడం, ఇంకా సమహక్కులంటే ఒక ఆడ మగ చదువుకోవచ్చు అని చెప్పడం, వీరు ఎంత సాక్రిఫైస్ చేస్తున్నారో చూడండి. అంటే ప్రపంచము మిషనరీస్ వారి హిస్టరీ మార్చాలనుకుంటాం. మిషన్స్ వల్ల కాదు, మిషనరీస్ వల్ల ఏం జరగలేదు అని ప్రపంచం చెప్పాలనుకుంటుంది. ఎందుకంటే వారు అది మర్చిపోవాలనుకుంటున్నారు. మనమెలా మర్చిపోయేది? మనం మర్చిపోలేమి. ఎడ్యుకేషన్ అండ్ హాస్పిటల్స్ అన్ని కూడా వారే కదా ఇచ్చారు. మనం కూర్చుని మాట్లాడటానికి ఏదో ఒక చోట మిషన్ కారణం ఏంటో, ఎవరో ఒకరి సాక్రిఫైస్. లేదంటే మిమ్మల్ని నన్ను ఊర్లో చేర్చుండేవారు కాదు. అప్పుడు ఈ మైండ్ ఈ రోజు ఉందా? ఇదే ప్రశ్న. వసతులు లేని కాలంలో మన తల్లిదండ్రులు ఆ రోజు తాత అమ్మమ్మలు ఎంత జీతం తీసుకుని ఉంటారు? 20 గాని 30 గాని 50 గాని తీసుకుని ఉంటారు. అందులో బియ్యం కూరగాయలు పోగా ₹1 మిషన్కి పంపుతారు. దశమ కానుకల పోను చెప్తున్నా. అప్పుడు ఈరోజు ఆ మిషన్ మైండో లేక పరిచర్య భారమో వీరికేది లేదు. ఇప్పుడు నోవా తీసుకోండి, వాక్యం స్పష్టంగా చెప్తుంది, నోవహు తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. హెబ్రీయులకు 11:7. అయితే పేతురు తన పుస్తకములో, పేతురు రాసిన 2వ పత్రికలో స్పష్టంగా ఉంటుంది, పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక నీతిని ప్రకటించిన నోవాహు ప్రసంగిస్తూనే ఉన్నాడు కాపాడాలని. ఆల్మోస్ట్ 100 years. అప్పుడు తనకొక బర్డన్ ఉంది కదా, ఈ ప్రజల మీద ఒక బర్డన్ ఉంది కదా, ఎలాగైనా వీరిని రక్షించుకోవాలి. 100 ఏళ్లు ప్రసంగించి ఉంటాడు. 100 years. 500 సంవత్సరాలకు షేము, హాము, యాపెతును కన్నాడు. దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నాడు. తన 600 సంవత్సరాలకు మరి 2వ మాసము 17వ తారీఖున జలప్రళయం వస్తుంది. అయితే ఈ 100 సంవత్సరాలు తనకొక బర్డన్ ఉండింది కదా. దేవుడు తన దగ్గరికి వెళ్ళి ప్రసంగం చేయమని ఒకచోట కూడా చెప్పలేదు. అతనే బాధ్యత తీసుకుని చేస్తున్నాడు. అదే సెకండ్ పాయింట్. నోవాహు అనే ఒక వ్యక్తి ఉన్నప్పటికీ తర్వాత పాయింట్గా చూస్తాము. అప్పుడు తనకి ఆ యొక్క లోకానికి ఒకటి చెప్పాలనే థాట్ ఒకటి ఉండింది కదా, ఒక భారము. ఈరోజు ఆ మిషన్ మైండ్ ఎక్కడ? స్పిరిచువల్ మైండ్ ఎక్కడ? ఇంకా చెప్పాలంటే ఆ పరిచర్య మైండ్ ఎక్కడ? ఈరోజు దానికి పైగా మారాలి. రెండవది అదే ఉండాలి. ఈరోజు కుటుంబం లోపలే అంతా ముగిసిపోయింది. మేము చేసింది చెప్తాను. సండే మాకు పని అంతా 2 గంటల వరకు ఉంటుంది. సండే పని 2 గంటల వరకు ఉంటుంది. బట్ మాకు దేవుడు గ్రహింపించాడు ఎర్లీ మార్నింగ్ చర్చికి వెళ్ళాలని. సో ఫస్ట్ సర్వీస్కి వెళ్ళొచ్చి ఆ తర్వాత పనికి వెళ్ళి 2:30కి క్లోజ్ అవుతుంది. ముందరంతా ఏం చేసేవాళ్ళం, దేవుణ్ణి అంగీకరించిన కొత్తలో ఏంటంటే 2ంటికి పని ముగించుకుని వస్తాము, ఫ్రెష్ అప్ చేసుకుని 3ంటికి క్రికెట్ ఆడడానికి గ్రౌండ్కి వెళ్ళేవాళ్ళం. 6 గంటల వరకు ఆడుకునేవాళ్ళం చూడండి. కానీ ఆ తర్వాత 2 గంటల తర్వాత ఫ్రెష్ అప్ అయి 3:30కి ఓపెన్ ఎయిర్ మినిస్ట్రీకి వెళ్ళేవాళ్ళం, వీధి ప్రసంగానికి వెళ్ళేవాళ్ళం. 6:30కి ముగిసేది. 6:30కి ముగించుకుని చర్చ ఆరాధనకి వెళ్ళేవాళ్ళం. 8:30కి అయిపోతుంది. సండే హోల్ డే చూస్తే ఫర్ గాడ్స్ డేగా ఉంటుంది. ఈరోజు సండే చర్చ్కి వెళ్ళడమే ఒక బాధ్యతగా, డ్యూటీగా, కష్టంగా, ఉదయాన్నే పిల్లల్ని ఎప్పుడైనా ఇంట్రెస్ట్గా చర్చ్కి లేచి వెళ్ళడం చూసారా? అందరి పిల్లల్ని చెప్పడంలా మేజర్ అధిక శాతమైన పిల్లలు ఇంట్రెస్ట్గా లేస్తున్నారా? లేపుతున్నప్పుడే అయ్యో సండే ఒక్కరోజే నాకు రెస్ట్. ఆ రోజు కూడా ఇలా చేస్తున్నారే. మీరు 6 రోజులు మీనింగ్ఫుల్గా ఉండటానికి సహాయపడేది ఆ రోజే. మనం 6 రోజులు బ్లెస్సింగ్ ఉండటానికి. కొంతమంది డాక్టర్లు చెప్తుంటారు, ఈ మధ్య కూడా ఆ విషయాన్ని చదివాను. అందులో ఏముందంటే అందరినీ కూడా ఒక రోజుకి 1/2 అవర్ మంచి ఒక గార్డెన్ వంటి ఏరియాలో వాక్ చేయమంటున్నారు. ఫ్రెష్గా ఉంటుందని. ఎందుకు వారు చెప్తున్నారంటే ఫ్రెష్ ఎయిర్ కోసం కాదు, ఫ్రీ మైండ్ కోసం. అవును. అన్ని వదిలి ఒక అర్ధగంట ఫ్రీ మైండ్గా ఉండండి, రిలాక్స్గా ఉండండి, మీ ఆయుష్ని పెంచుతుంది అంటున్నారు. సరేనా? నేను నమ్ముతున్నా మీరు 6 రోజులు ఒక విధంగా ఒక రేసులో ఉన్నాం. జంక్గా ఉంది. అలా మీ యొక్క బ్రెయిన్ చూస్తే లేచినప్పటి నుండి పనిచేయని ఆరంభిస్తుంది. కొంతమంది అయితే నిద్రపోయేప్పుడు బ్రెయిన్ నిద్రపోవడంలా. ఒక గొప్ప ధనవంతుని యొక్క బయోగ్రఫీలో తన గురించి రాసుకున్నాడు. ఆయన 3 గంటలకు కూడా నిద్రపోడాట. లేచి ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాడట. సో బ్రెయిన్ నిద్రపోదు. లేచినప్పుడే ఈరోజు మనం ఏం చేయాలి అట్లే యోచిస్తూ షెడ్యూల్ వేసుకుంటాం. అన్నిటినీ వదులుకొని మనం ఫ్రీగా ఉండేది ఆ ఒక్కరోజే. ఒక గొప్ప ధనవంతుడు, కోటీశ్వరుడు, అతను
అతడి పలు ఓడలకు ఓనర్. ఇది నిజం. అతడేం చేస్తున్నాడు, 60-65 సంవత్సరాల తర్వాత ఒకరోజు విశ్రాంతి కోసం స్వంత ద్వీపానికి వెళ్తాడు. వెళ్తున్నప్పుడు ఒక ఓడలో వెళ్తాడు, తన ఓన్ యాచ్ అందులో వెళ్తున్నాడు. తన యొక్క ద్వీపానికి ప్రక్కన ఒక బోట్, చిన్న బోట్లో, అందులో ఒక జీన్స్ ప్యాంట్ మాత్రం వేసుకుని చేపలు పడుతూ కూర్చున్నాడు. ఇతడు అతన్ని చూసిన వెంటనే ఒక భయంకరమైన కోపం వస్తుంది. తీవ్రంగా కోపం వచ్చి, యవ్వన వయసులో, సంపాదించాల్సిన వయసులో కూర్చుని చేపలు పడుతున్నావా, వాణ్ణి రమ్మని చెప్పి మనిషిని పంపిస్తాడు. వాడొస్తాడు, వచ్చి కనిపెట్టేస్తాడు ఇతనేనని. అయ్యా, చాలా సంతోషం మేము చూడటం, అదంతా ఉండని. ఈ వయసులో నువ్వు కష్టపడాల్సిన వయసు, ఈ వయసులో కూర్చుని ఇలా చేస్తున్నావు, ఎలా నువ్వు బాగుంటావు అంటే, అయ్యా ఇప్పుడు మీరేం చెప్పదలుస్తున్నారని అడుగుతాడు. మీరెందుకు ఇక్కడికి వచ్చారు? నేను ఈ ద్వీపంలో రెస్ట్ తీసుకోవడానికి వచ్చా. ఎన్ని సంవత్సరాల తర్వాత? 65 సంవత్సరాల తర్వాత. మీకు 65 సంవత్సరాల తర్వాత విశ్రాంతి కావాల్సి వస్తుంది కదా, నాకు ప్రతివారం కావాల్సి వస్తుంది. ఈ సంతోషాన్ని, ఈ 6 రోజులు ఉండే టెన్షన్ని 1 రోజులో తగ్గిస్తా. సార్, మీరు 65 సంవత్సరాల తర్వాత వెదికే నెమ్మదిని నేనిప్పుడు పొందా. చాలా క్లియర్ గా ఉంది. యాక్చువల్గా తన బయోగ్రఫీలో రాస్తున్నాడు, నాకు ఆ రోజే ఐ ఓపెన్ అయ్యింది. ఇంత పరిగెత్తామే, ఇంత సంపాదించానే, ఒక రెస్ట్ అన్నది 65 సంవత్సరాల తర్వాత యోచించామే. వాడు ముందే యోచించాడు, ఎంత ఒక థాట్ ఉంది. ఈరోజు ఒక భయంకరమైన ట్రాఫిక్ జామ్లో ఉన్నాం మనం అందరం. మైండ్లో చెప్తున్నా, జామ్గా ఉంది. 8 యోచిస్తున్నాం, 6 చేస్తున్నాం, 2 మర్చిపోతున్నాం. మీరు ఫోన్నే తీసుకోండి, ఎవరికో ఒక మెసేజ్ పంపాలని లోనికి వెళ్తారు. వచ్చిన మెసేజ్ చదివి అక్కడి నుండి వెళ్ళి ఎందుకోసం ఫోన్ చూస్తున్నాం అనేది అట్లే మర్చిపోతున్నాం. అవును, అంత డిస్ట్రాక్షన్ ఉంది, అంత కలతలో ఉన్నాము. ఆ ఒక్కరోజు ఉంది కదా దైవ సన్నిధిలో కూర్చోవడం అనేది, అది మిమ్మల్ని అట్లే రిఫ్రెష్ చేస్తుంది. చేసి ఈరోజు మిమ్మల్ని టోటల్గా తీసుకెళ్ళి ఒక డబ్బాలో మూసేసింది. మీకు మిషన్ మైండ్ పోయింది. పరిచర్య ఏంటో ఎవరు పోయినా బాధ లేదు, దేవుని గురించి చెప్పకపోయినా బాధ లేదు. అదే ఈ ప్రజలు తెలియక నరకానికి వెళ్ళినా, ఎవరు నరకానికి వెళ్ళినా ఏంటి, నేను బాగుండాలి, నేను బాగుండా. ఈ విధంగా మిషనరీస్ వారు అనుకుని ఉండుంటే, ఎంత సాక్రిఫైస్ చేసి ఇక్కడ నేను ఈ రోజు ఇంత బ్లెస్సింగ్ఫుల్ గా కూర్చోవడం, వారి యొక్క సాక్రిఫైస్ ముఖ్యమైన కార్యం కదా. జిగన్ బాగన్ గమనించండి, తమిళం నేర్చుకుని తమిళ బైబిల్ రాసి ఎలా ఈరోజు ఈ బైబిల్ మనకి ఇంతటి బ్లెస్సింగ్ గా ఉందంటున్నాం. అదొక వ్యక్తి జీవితంలో ట్రావెల్. అయితే యూత్కి ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. వీళ్ళు వెళ్ళడమే లేదే. చర్చ్ అనేదే తల్లిదండ్రులు. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఈనాటి జనరేషన్ తల్లిదండ్రులు వదిలి వెళ్ళిపోయారంటే, ఈనాటి తల్లిదండ్రులు యూత్ ఉన్నారు కదా, వీళ్ళెవరూ తమ పిల్లల్ని చర్చికి వెళ్ళమని చెప్పరు. నేను 2004-05 యూకేలో వర్క్ చేస్తున్నప్పుడు జ్ఞాపకం ఉంది. నేను మండే యూజువల్గా నా దుకాణానికి వచ్చే యంగ్స్టర్స్నే ప్రశ్నిస్తా, డిడ్ యు వెంట్ టు చర్చ్ అని అడుగుతా. అప్పుడు నేను వర్క్ చేసిన చోట ఆ అబ్బాయి చెప్పాడు, వాయ్ అని అడిగాడు. ఎందుకు చర్చికి వెళ్ళాలి అని అడిగాడు. హై సండే చర్చికి నువ్వు వెళ్ళవా అని అడిగితే, నాకేమీ 60 సంవత్సరాలంతా అవలేదు. మా అమ్మమ్మ తాతయ్యల గ్రాండ్ పేరెంట్స్ వెళ్తారు, మేమే వెళ్ళాం. వాడికి చర్చ్కి యవ్వన వయసులో వెళ్ళాలనే థాటే లేకుండా పోయింది, జనరేషన్లో లేకుండా పోయింది. తన మట్టుకు వృద్ధులే చర్చికి వెళ్లే స్థలం. అదే పరిస్థితి ఈనాటి చర్చికి వస్తుంది. ఇదే స్థితి వస్తుంది. ఈరోజుండే యవనస్తుల్ని చూడండి, ఎంటర్టైన్మెంట్ కోసమే చర్చికి వస్తున్నారు. మీరు స్పిరిచువాలిటీని, మీరొచ్చి ఆ సత్యాన్ని మాట్లాడండి, సంఘానికే రాడు. ఇప్పుడు మీరేం చెప్తారు, అప్పుడైతే మనం ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కదా అని అంటారు. బిడ్డ చాక్లెట్ ఇస్తేనే వస్తుంది, మందిస్తే రాదు. అప్పుడు మీరేం చెప్తారు, మంది ఇవ్వద్దు, చాక్లెటే ఇవ్వండి అని చెప్తారా? స్కూల్లో పీటీ పీరియడ్ పెడితే అందరూ వస్తారు, సైన్స్ పీరియడ్ పెడితే రారు. అందువల్ల సైన్స్ పీరియడ్ పెట్టకుండా ఉంటారా? ఈరోజు ఏం చెప్తుంది చర్చు? ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటేనే అలాగే యూత్ని కవర్ చేయడానికి అవుతుంది. వీళ్ళందరూ రాంగ్ సీడ్ వేస్తున్నారు, జిఎంఓ సీడ్, జెనెటికలీ మాడిఫైడ్ సీడ్. అది 2 జనరేషన్ తర్వాత మొలవదు. ఈ జనరేషన్లో వీళ్ళు చెప్తారా ఎంటర్టైన్మెంట్ ఉంటేనే వస్తామని? అలా వీళ్ళు అలవాటు చేశారా? తర్వాత జనరేషన్లో ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఉంటుంది, స్పిరిచువాలిటీయే ఉండదు. చర్చ్ లోపల అంతమంది ఆడుతారు, పాడుతారు, గెంతుతారు, పరిగెత్తారు, విసిలేస్తారు, బాగా తింటారు, చర్చిలో ఐక్యత ఉంటుంది, అన్నీ ఉంటాయి, వాక్యం మాత్రం ఉండదు. మీరు సంఘాలు చూడండి, ఏది తగ్గించారని చూడండి. చర్చిలో ఏ హవర్స్ తగ్గించారు? వర్షిప్ హవర్స్ తగల, ఎంటర్టైన్మెంట్ హవర్స్ తగల, వర్డ్ ఆఫ్ గాడ్ టైం తగ్గింది. 2 గంటలు ఉండింది, 1.5 గంట అయింది, 1 అవర్ అయింది, 40 మినిట్స్ అయింది, 20 మినిట్స్ అయింది. మనం ఏ సంఘాన్ని తప్పు చెప్పడం లేదు, కొన్ని సంఘాలు ఈ రోజు కూడా కరెక్ట్ గా చేస్తున్నాయి. చర్చ్ గురించి చెప్పడం లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద స్పిరిచువాలిటీ.
ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ పర్టికులర్ డినామినేషన్ ఆర్ అవును, ఎనీ చర్చ్. correct. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద స్పిరిచువాలిటీ. ప్రేక్షకులు అర్థం చేసుకోవడం కోసం చెప్తున్నాం. ప్రేక్షకులే కాదు, ఇది చూస్తున్న క్రిస్టియన్స్ అర్థం చేసుకోవాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు వీళ్ళు చర్చ్కి వచ్చి వర్డ్ ఆఫ్ గాడ్కి టైం ఇవ్వడం లేదు, కానీ ఎంటర్టైన్మెంట్కి చాలా టైం ఉంటుంది. ఇప్పుడు యూత్ మీట్ అని చెప్పిన వెంటనే మీరేం పెట్టుకున్నారు? మ్మ్. వానికి మిషన్ మైండ్ని చెప్తున్నారా? ఈరోజు నేను ఎవరిని హెచ్చించి తగ్గించాల్సిన అవసరత లేదు. నేను పొందుకుంది చెప్తున్నా. ఎంఎల్ జపసింగ్ గారి పాటలాగా ఈరోజు ఒక పాట ఉంటుందా? ఒకే ఒక పాట. వారు రాసినట్టు మిషన్ మైండ్తో ఒకే ఒక సాంగ్ ఉంటుందా ఈరోజు? ఈరోజు నా గురించి ఒక పాట ఉంది, నేను పడిన కష్టం గురించి ఉంటుంది పాట, దేవుడు నన్నెలా ఆశీర్వదించాడనే పాట ఉంది, నన్నెలా ప్రజలందరూ చేరి అణచివేశారు, నేనెలా అధిగమించి వచ్చానని ఉంటుంది, నన్నెలా ప్రభు ఆశీర్వదించాడనే పాట ఉంటుంది, నేను నాది 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 అనే ఉంటుంది. వారిని మిషన్లోకి నడిపే పాట ఉంటుందా? మ్మ్. ఆ కాలంలో కీర్తనలన్నీ చాలా అందంగా డెప్త్గా ఉండేవి. సారా నవరోజీ పాటలన్నీ వారి పాట ఒకటి మిషన్ కని ఉంటుంది, లేదా మరొకటి హోలీనెస్ గురించి ఉంటుంది, ఖచ్చితంగా రాకడ గురించి ఉంటుంది. మ్మ్. అద్భుతంగా రాశారు. 5 చరణాలు 6 చరణాలు ఉంటాయి. అయితే అందులో ఏదో ఒకటి ఖచ్చితంగా మీ పరిశుద్ధతకు విశ్వాసానికి ఉంటుంది. మీరు అది పాడారంటేనే మీ యొక్క స్పిరిచువల్ లైఫ్ డెవలప్ చేయడానికి ఏదో ఒకటి ఉంటుంది. మ్మ్. ఇప్పుడు స్వీయ జాలి, స్వీయ పశ్చాత్తాపం. నన్ను ఇలా చేశారు, అందరూ తృణీకరించారు, నేను పైకొచ్చాను, నేను కష్టపడ్డాను, అందువల్ల ఆశీర్వదించబడ్డా. అది సాక్ష్యం, వద్దని చెప్పడం లేదు. ఇది విని వాళ్ళు దేవుణ్ణి అంగీకరిస్తారు. అయితే మరో జనరేషన్కి ఏమి ఇవ్వబోతున్నారు? వానికి ఆ మిషన్ మైండ్ ఎలా వస్తుంది? ఈరోజు రెండవది, డానియల్ మైండ్ ఎవరికీ లేదు. మ్మ్. అందరికీ ఒక మైండ్ ఉంది, నేను బాగుండాలి. ఇదొచ్చి స్పిరిచువల్ లీడర్స్కి అలాగైపోయింది. నేను బాగుండాలి, నా తర్వాత నా జనరేషన్ బాగుండాలి. అయితే దానియేల్లో మీరు తరచుగా అన్నట్లు ఒక్కొక్క అధ్యాయంలోనే అతని స్పిరిచువాలిటీ శక్తి ఇంక్రీజ్ అవుతూనే ఉంది. డానియల్లో 12 అధ్యాయాలు ఉన్నాయి. అవును. ఎక్కడైనా గాని డానియల్ తన కోసం ప్రార్థించుకున్నాడా అనేది మాత్రం అవును. చూడండి. చూడలేం. తన కోసం చేసుకున్నాడా అని చూడండి. మొదటి అధ్యాయంలో రాజు విషయంలో వేడుకుంటున్నాడు. అవును. 2వ అధ్యాయంలో ఆ శాస్త్రులను చంపకూడదు. 3వ అధ్యాయంలో షడ్రకు మెషకు అబెద్నెగో. మ్మ్. 4వ అధ్యాయంలో రాజు కోసం, రాజా ఇది నీకు కాదు నీ శత్రువులు కగునుగాక రాజుకి. 5వ అధ్యాయంలో బెల్షస్సరు చెప్తాడు, నిన్ను సత్కరిస్తానని చెప్తాడు. ఈయనంటాడు, నీ దానములు నీ యొద్దే ఉంచుకో అంటాడు, ఇంకెవరికైనా ఇవ్వు, నాకొద్దు అని అంటాడు. 6వ అధ్యాయంలో తీసుకెళ్లి సింహపు గుహలో వేసినా నేను చేసే ప్రార్థన ఆపను. హ్మ్. ఎంత గొప్ప స్టాండ్. ఎటువంటి స్టాండ్! ఇదే మనమైతే ఏం చేస్తాం? సరే, ఎవరికి తెలియకుండా నేను ప్రార్థన చేసుకుంటాను. అది ఓపెన్గా. ఓపెన్. ఈయన చేసే ప్రార్థన అందరికీ తెలిసింది. పర్వాలేదు, చేస్తే చేస్తానన్నా. ఈ రోజుండే డానియల్కి ఎటువంటి అడ్వైస్ ఇవ్వగలం మనం? మ్మ్. చట్టం స్ట్రాంగ్గా ఉంది, మీరేం చేయండి, కొంచెం తలుపేసుకుని అడ్జస్ట్ చేసుకుని వెళ్ళండి. వారేంటి మిమ్మల్ని రాజు తప్ప ఏ దేవుని యొద్ద మనవి చేయకూడదని శాసనం అమలు చేస్తారు. మీరెందుకు తెలిసి చేస్తారు? బెడ్లో మోకాళ్ళుండి బెడ్షీట్ వేసుకుని ఎవరికి తెలియకుండా చేసుకోండి. మ్మ్. బాత్రూంలో చేసుకోండి, ఎవరు ఏమడుగుతారు? అడిగేవారు లేరు కదా. మీరే కొంచెం జ్ఞానంగా నడుచుకోవాలి. మరో ప్రశ్న, జ్ఞానంగా నడుచుకోవడం. సో ఈరోజు ఉండేటువంటి ఒక కూటం ఆ విధంగా ఉంది. మనం నెక్స్ట్ తీసుకెళ్లాల్సిన అతి ముఖ్యమైన మెసేజ్, మ్మ్. థింక్ అబౌట్ యువర్ మినిస్ట్రీ, స్పిరిచువల్ సైన్. స్పిరిచువల్ సైడ్. అది చూడండి. ఈరోజు ఇది మీరు చేయకుండా పోయారంటే 2000 సంవత్సరాలుగా పగడ్బందీగా అందించబడుతున్న క్రీస్తు మరో జనరేషన్కి లేకుండా పోతుంది. మ్మ్. మనం వెళుతున్నప్పుడు అదే ఒక చక్కటి కార్యాన్ని దేవుడు చెప్పించాడు. పౌలు ఆ రోజున ప్రజలందరికీ సందేశాన్నిచ్చాడు. మ్మ్. ప్రసంగించి వెళ్ళి అలా పట్టణములంతటా చాలా తెలియజేస్తాడు. సాక్రిఫైస్ ఉంది. అవును. ఎన్నో రాస్తున్నాడు కదా. అదే చెప్పదలుస్తున్నా. ఇప్పుడు అదొచ్చి ఆనాటి జనరేషన్కి ముగిసింది. అవును. అయితే ఆయన జైలు నుండి రాశాడు చూడండి, ఎంత గొప్ప Letters from విషయాలు prison. అదే ఈనాటి వరకును మనకు నిలబడుతున్నాయి. అప్పుడు ఆయన చేసిన మినిస్ట్రీ 2 విధాలు. ఒకటి ఆనాటి వాళ్ళకి, 2 ఈనాటి వాళ్ళకి. 2 పార్ట్. 2 పార్ట్లున్నాయి. ఇది మనం అంతమంది కూడా చేసి వెళ్ళాలి. మ్మ్. అంతమందిను మీరు బుక్ రాయాలనే కాదు, మ్మ్. నెక్స్ట్ జనరేషన్కి మీరు ఏం చేయగలరు? మీరు నెక్స్ట్ జనరేషన్కి ఒక సేవకుడిని తయారు చేసి వెళ్తే అప్పుడు అతను మరొకరిని తయారు చేస్తే అవును. అది మరో జనరేషన్కి వెళ్తుంది కదా. అంతే విషయం. మ్మ్. అది మనం చేస్తున్నామా? అది మాత్రం చేశామంటే మన యొక్క మరొక దానియేలు ప్రార్థనకైనా ఆ దానియేలు గురించి దేవుడు చెప్పిన కార్యము ఫుల్ఫిల్ అవుతుంది. ఈ రోజు యాక్చువల్గా మనం చూడాలనుకుంది 2 క్యారెక్టర్స్ని, బట్ ఒకటే మనం చేయగలిగాం డానియేల్ గురించి. మనం
నోవన్ గురించి మాట్లాడడానికి వేరే కార్యక్రమంలో ఈరోజు డానియల్ గురించి డీటెయిల్డ్గా మనం చేసాం. ఇన్ఫ్యాక్ట్ మనం డానియల్ అండ్ రెవల్యూషన్ గురించి చాలా మాట్లాడాం. బట్ ఎంత అందులో దూరం అని లేని విషయాలు ఎన్నో ఉన్నాయి. అదొకటి, ఎంతసేపు మనం మాట్లాడినా కొత్తగా ట్రెషర్స్ వస్తూనే ఉన్నాయి అన్న విషయం డానియల్ ఆ ప్రార్థనలు ఆ చాప్టర్స్ అద్భుతంగా అమర్చిచ్చాడు. అదేంటంటే చదువుతూ ఉంటే ఎలా వారు అంత గొప్ప త్యాగం చేశారు, ఆ తర్వాత మనం ఎలా ఉండాలనేది ఎస్టాబ్లిష్ అవుతూనే ఉన్నారు. మరో కార్యక్రమంలో మనం లోకాన్నే తలకిందులుగా చేసిన చాప్టర్ చివరిగా అతని ప్రార్థన, అతని గొప్పతనం, అతడు ఎలా దృష్టించాడు, అతడెలా పరిస్థితుల్ని వ్యత్యాసంగా ఉన్నను 100 సంవత్సరాలుగా అందరినీ కాపాడాలని చెప్పి ఒక విషయం చేస్తున్నాడు. అది మనం అలా చదివేస్తున్నాం, చాలా ఈజీగా లైట్గా చూస్తున్నాం. ఎలా దీన్ని యాక్చువల్గా జరిగింది, మనం ఏం నేర్చుకోవాలి ఈరోజు నేటి పరిస్థితులను బట్టి మనం స్పిరిచువల్గా టేక్ అవేస్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి మీరు విచ్చేసినందుకు చాలా సంతోషం. వందనాలు. వందనాలు.